ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము. బారూకును గూర్చిన దైవోక్తి. యోషీయా కుమారుడు యెహోయాకీము యూదాను పరిపాలించిన 4వ ఏట బారూకు నేను చెప్పిన ఈ సంగతులనెల్లా లిఖించెను. నేనతనితో, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు. నీవు నాకు నిరాశ పుట్టుచున్నది, ప్రభువు నాకు బాధలతో పాటు విచారమును తెచ్చిపెట్టెను. నేను దుఃఖించి దుఃఖించి అలసిపోయి తిని నాకు విశ్రాంతి లభింపదయ్యను అని పలుకుచున్నావు. కాని ప్రభువునైన నేను నిర్మించిన దానిని కూలద్రోయుదును, నేను నాటిన దానిని పెళ్లగింతును, నేను భూమి అంతటికిని ఇట్లే చేయుదును. నీ ఒక్కడవే ఈ బాధలను తప్పించుకోజూచుచున్నావా? అట్లు చేయవలదు. నేను ప్రజలందరినీ నాశము చేయుదును, నీవు మాత్రమెచటికి వెళ్ళినను ప్రాణములతో బ్రతికెదవు. ఇది ప్రభువునైన నా వాక్కు. 46వ అధ్యాయము. అన్యజాతులకు ప్రతికూలముగా ప్రవచనములు. అన్యజాతులకు ప్రతికూలముగా ప్రభువు ఇర్మియాకు వినిపించిన దైవోక్తులు. ఐగుప్తును గూర్చి యెహోయాకీము యూదాను పరిపాలించిన 4వ ఏట బబులోనియా రాజు నెబుకద్నెజరు యూఫ్రటీసు నదీ తీరమునందలి కర్కెమీషు నగరమున ఐగుప్తురాజు నెకో సైన్యమును ఓడించెను. ఈ సైన్యమును గూర్చి ప్రభువిట్లు నుడివెను. ఐగుప్తు సైన్యాధిపతులు తమ సైనికులతో, మీరు మీ డాళ్లను కవచములను సిద్ధము చేసుకొని యుద్ధమునకు బయలుదేరుడు. గుర్రములకు జీను వేసి వానిపై ఎక్కుడు. బారులు తీరి శిరస్త్రాణములు ధరింపుడు. మీ బల్లెములకు పదును పెట్టుడు. కవచములను ధరింపుడని చెప్పుచున్నారు. కాని ప్రభువిట్లు ప్రశ్నించుచున్నాడు. నాకేమి కనిపించుచున్నది? ఐగుప్తీయులు భయముతో వెనుదిరుగుచున్నారు. వారి సైనికులు వెన్నిచ్చి పారిపోవుచున్నారు. వెనుదిరిగి చూచుటకు కూడా సాహసింపక భయకంపితులై పరుగెత్తుచున్నారు. ఇటు చూచినను భయమే కనిపించుచున్నది. వేగముగా పరుగెత్తువారు తప్పించుకోలేరు. శూరులు తమ ప్రాణములను కాపాడుకోలేరు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నది ఒడ్డున వారు కాలుజారి పడుదురు. నైలు నదివలే పొంగిపారు ఈ దేశమెద్ది, అంచుల దాకా ప్రవహించు నదివలే చూపట్టు దేశమెద్ది. ఈ దేశము ఐగుప్తు, ఇది నైలు వలె పొంగిపారుచున్నది, అంచుల దాకా పారు నదివలే చూపట్టుచున్నది. ఐగుప్తు, నేను పొంగి ప్రపంచమును ముంచివేసెదను, పురములను వాని పౌరులను నాశము చేసెదను. నా గుర్రములను స్వారీ చేయించెదను, నా రథములను వేగముగా పరుగెత్తించెదను, నా సైనికులను పోరునకు పంపెదను. ఇథియోపియా, పూటు వీరులు డాళ్లతో పోవుదురు, లూదు వీరులు ధనస్సులతో పోవుదరని తలంచెను. ఇది సర్వశక్తిమంతుడైన ప్రభువు రోజు. ఈ దినమతడు విరోధులకు ప్రతీకారము చేయును, శత్రువులను శిక్షించును. అతని ఖడ్గము వారిని భుజించి తృప్తి చెందును, వారి నెత్తురు త్రాగి తన కోర్కె తీర్చుకొనును. ఈ దినము సర్వశక్తిమంతుడు ఉత్తర దిక్కున యూఫ్రటీసు నది చెంత బలిపశువులను అర్పించును. ఐగుప్తు జనులారా, మీరు మందు కొరకు గిలాదునకు పొండు. మీరెన్ని మందులు వాడినను లాభము లేదు, ఏ ఔషధమును మీ వ్యాధి కుదర్చలేదు. జాతులు మీ అవమానమును గూర్చి వినెను, ఎల్లరునూ మీ ఆర్తనాదమును ఆలించిరి. మీ సైనికులు ఒకరి మీదొకరు పడి ఎల్లరునూ నేల కొరుగుచున్నారు. నెబుకద్నెజరు ఐగుప్తును ముట్టడించుటను గూర్చి దైవోక్తి. బబులోనియా రాజు నెబుకద్నెజరు ఐగుప్తును ముట్టడించుటకు రాగా ప్రభువు నాతో ఇట్లు చెప్పెను. మీరు ఐగుప్తు నగరములలోను మిగ్దోలు, మెంఫిసు, తహపనేసు పట్టణములోనిట్లు ప్రకటింపుడు. మీరు ఆత్మరక్షణమునకు సిద్ధము కండు. మీరు పోరున చత్తురు. మీ మహాదేవుడైన ఆఫీసు ఎలా కూలెను? ప్రభువే అతనిని కూలద్రోసెను. మీ సైనికులు కాలుజారి పడిపోయిరి. వారు, లెండు, మనము మన దేశమునకును మన జాతుల యొద్దకు పారిపోవుదము, శత్రువుల కత్తి బారి నుండి తప్పించుకొందమని
ఒకరితోనొకరు చెప్పుకొనుచున్నారు. మీరు ఐగుప్తు రాజునకు క్రొత్త పేరు పెట్టుడు. తన అవకాశమును జార విడుచుకొనిన మాటలు కోరని అతనిని పిలువుడు. నేను సైన్యములకు అధిపతి అయిన ప్రభువును, రాజును, సజీవుడైన దేవుడను. కొండలన్నిటికంటే తాబోరు కొండ ఎత్తు, కర్మేలు కొండ కడలికి పైన నిలిచియుండును. ఆ రీతినే మీ మీదికి దండెత్తి వచ్చువాడును మీకంటెను బలాఢ్యుడు. ఐగుప్తీయులారా, మీరు బందీలగుటకు సిద్ధము కండు. మెంఫిసు ఎడారియగును, అచటెవరును వసింపరు. ఐగుప్తు మెరుగైన ఆవు వంటిది, కాని ఉత్తరము నుంచి వచ్చిన జోరీగదానని కుట్టుచున్నది. ఐగుప్తు అరువు తెచ్చుకొన్న సైనికులు కూడా పెయ్యల వలె చేతకానివారు. వారు పోరున నిలువజాలరైరి, ఎల్లరునూ వెన్నిచ్చి పారిపోయిరి. వారికి వినాశకాలము ప్రాప్తించినది, మరణదినము ఆసన్నమైనది. శత్రు సైన్యము సమీపించుటను చూచి ఐగుప్తు పామువలే బుసగొట్టుచూ పారిపోవుచున్నది. శత్రువులు చెట్లను నరుకువారి వలె గొడ్డలతో వచ్చి దానిమీద పడుచున్నారు. వారు ఐగుప్తును దట్టమైన అడవిని వలె నరుకుచున్నారు. ఆ శత్రు సైన్యము మిడతల దండు వలె లెక్కల కందనిది. ఐగుప్తు కుమార్తె అవమానపరపబడును. ఉత్తర దిక్కు నుండి వచ్చువారు ఆమెను జయింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను తేబెసు నగరము దైవమగు ఆమోనును, ఐగుప్తును, దాని దైవములను, రాజులను శిక్షింతును. ఐగుప్తు రాజును, అతని మీద ఆధారపడిన వారిని కూడా శిక్షింతును. ఆ రాజును, అతనిని చంపగోరు బబులోనియా రాజగు నెబుకద్నెజరుకును, అతని సైనికులకును ఒప్పగింతును. కాని కాలము కడచిన పిదప ప్రజలు పూర్వకాలము వలె మరలా ఐగుప్తున వసింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు. ప్రభువు తన ప్రజలను కాపాడును. నా సేవకుడైన యాకోబు, మీరు భయపడకుడు. ఇశ్రాయేలీయులారా, మీరు భయపడకుడు. దూరముననున్న దేశము నుండియు, మీరు బానిసలుగా నున్న దేశము నుండియు నేను మిమ్ము రక్షింతును. మీరు తిరిగి వచ్చి క్షేమముగా జీవింతురు, భద్రముగా మనుదురు. ఎవరునూ మిమ్ము మరలా భయపెట్టజాలరు. నేను మీతో నుండి మిమ్ము రక్షింతును. నేను మిమ్ము ఏ జాతుల మధ్య చెల్లాచెదరు చేసి తినో వారినెల్లా శిక్షింతును. మిమ్ము మాత్రము కాపాడుదును. నేను మిమ్ము శిక్షింపక మానను, కాని మిమ్ము స్వల్పముగా దండించి వదిలివేయుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. బిలాపగీతాలు 1వ అధ్యాయము. యెరూషలేము సంతాపము. ఒకప్పుడు జనసంపూర్ణమయ్యున్న నగరము నేడెట్లు ఏకాకి అయినది. జాతులలో పేరెన్నికగనినది నేడు వితంతువైనది. దేశములకు మకుటమైనది నేడు బానిస అయ్యను. ఆ పురము రేయెల్లా ఏడ్చుచున్నది. దాని చెంపలపై కన్నీళ్లు జారిపడుచున్నవి. పూర్వప్రియులలో ఒక్కడునూ దాని నోదార్చుటలేదు. స్నేహితులందరూ దానిని వంచించి దానికి విరోధులైరి. యూదీయులు శ్రమలను అనుభవించి బానిసత్వమున చిక్కి బందీలైరి. వారు జాతుల నడుమ వసించుచు విశ్రాంతిని బడయజాలకున్నారు. శత్రువులు చుట్టుముట్టిరి, కాన వారికి తప్పించుకొను మార్గమే లేదు. సియోనుకు పోవు మార్గములు విలపించుచున్నవి. నగరమున జరుగు పండుగలకు నియామక బృందములు ఎవరునూ వచ్చుటలేదు. ఆ నగర ద్వారములు నిర్మానుష్యమైనది. యాజకులు దుఃఖించుచున్నారు. అచట పాటలు పాడు యువతులు బాధలకు గురి అయిరి. నగరము ఘోర వ్యధను అనుభవించుచున్నది. శత్రువులు విజయమును చేపట్టి నగరము మీద అధికారము నెరపుచున్నారు. ఆ నగరము చేసిన బహుపాపములకు ప్రభువు దానిని శ్రమల పాలు చేసెను. విరోధులు దాని బిడ్డలను బంధించి చెరగొనిపోయిరి. సియోను కుమారి వైభవమంతరించెను. దాని నాయకులు మేత దొరకక చిక్కిపోయిన దుప్పుల వంటి వారైరి. వేటకాండ్ర నుండి పారిపోయి బలమును కోల్పోయిన వంటి వారైరి.
యెరూషలేము తన బాధలలో తన పూర్వ ఔన్నత్యమును జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఆ నగర ప్రజలు శత్రువులకు చిక్కి హతులైనప్పుడు దానినెవ్వరునూ ఆదుకోరైరి. దాని విరోధులు దాని పతనమును చూచి నవ్విరి. యెరూషలేము ఘోర పాపములు చేసి అపవిత్రురాలయ్యెను. పూర్వము మెచ్చుకొనిన వారు ఇప్పుడు దానిని చిన్నచూపు చూచిరి. వారు దాని నగ్నత్వమును గాంచిరి. అది శోకించుచు ప్రక్కకు తిరిగెను. ఆమె అపవిత్రత అందరికిని తెలిసిపోయెను. అది తనకు పట్టనున్న దుర్గతిని గూర్చి భయపడదయ్యను. అది దారుణముగా పడిపోయెను. దానిని ఓదార్చు వారెవరునూ లేరైరి. ఓ ప్రభూ, శత్రువులు నన్నోడించిరి. నీవు నా వేదనను చూడుమని అది ఘోషించుచున్నది. శత్రువులు దాని నిధులనెల్లా దోచుకొనిరి. ప్రభూ, నీవు నీ భక్త సమాజమున ప్రవేశింపరాదని శాసించిన అన్యజాతి వారు దేవాలయమును ప్రవేశించుటను అది చూసెను. ఆ నగర పౌరులు భోజనము కొరకు అలమటించుచున్నారు. వారు తమ నిధులను భోజనము కొరకు మారకము చేసుకొని తమ ప్రాణములను నిలబెట్టుకోగోరుచున్నారు. ఓ ప్రభు, నాకెంతటి హీనదశ ప్రాప్తించినదో చూడుమని ఆ నగరము రోధించుచున్నది. ఈ త్రోవ వెంట పోవు వారందరూ నా వైపు పారజూడుడు. ప్రభువు ఉగ్రకోపముతో నన్ను శిక్షించెను. నాకు కలిగిన దుఃఖము వంటి దుఃఖము మరి ఎవరికైనా కలిగినదేమో మీరే చూడుడు. ప్రభువు పైనుండి అగ్నిని పంపెను. అది నన్ను లోపల దహించెను. ఆయన నా పాదములకు ఉచ్చులు పన్ని నన్ను క్రింద పడవేశను. నన్ను పరిత్యజించి నేను నిరంతర బాధను అనుభవించినట్లు చేసెను. ఆయన నా పాపములను పరిశీలించి చూచెను. వాని నెల్ల మూటగట్టి కాడివలె నా మెడ కంటగట్టెను. వాని బరువు నా మీద పడగా నేను బలమును కోల్పోయితిని. ఆయన నన్ను శత్రువుల చేతికి అప్పగించెను. నేను వారి నిద్రింపజాలనైతిని. బలాఢ్యులైన నా సైనికులను ప్రభువు చిన్నచూపు చూసెను. ఆయన పంపిన సైన్యము ఆ యువకులను నాశనము చేసెను. ఆయన నా ప్రజలను గానుగలో ద్రాక్ష పండ్ల వలె నలగద్రొక్కెను. కావుననే నేను విలపించుచున్నాను. నా నేత్రములు దుఃఖ బాష్పములతో నిండియున్నవి. నన్ను ఓదార్చి తెప్పరిల్ల చేయు వారెవ్వరనూ లేరాయను. నా శత్రువు నన్నోడించెను. నా బిడ్డలు నిరాశ చెందిరి. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యావే యాకోబుకు చుట్టూనున్న వారిని విరోధులుగా నియమించగా యెరూషలేము వారికి హేయమైనదాయను. ప్రభువు న్యాయవంతుడు. నేను ఆయన ఆజ్ఞలు ధిక్కరించితిని. జాతులెల్లా నా పలుకులాలించునుగాక. నా బాధనవలోకించునుగాక. నా యువతీ యువకులను బానిసలుగా కొనిపోయిరి. నా ప్రియుల నుండి సహాయము అర్థించితిని గాని వారు నన్ను మోసము చేసిరి. నా యాజకులను నాయకులను తమ ప్రాణములను నిలబెట్టుకొనుటకు కాను భోజనము కొరకు గాలించుచు నగర వీధులలో కన్ను మూసిరి. ప్రభూ, నీవు నా వేదనను గుర్తింపుము. నేను ఘోర వ్యధ అనుభవించుచున్నాను. నేను నీపై తిరుగుబాటు చేసి తిని కనుక నా హృదయము సంతాపము చెందుచున్నది. వెలుపల ప్రజలు కత్తివాతబడుచున్నారు. మృత్యువు ఇండ్లలో కూడా ప్రవేశించినది. నా నిట్టూర్పులను గమనింపుము. నన్నోదార్చువాడెవడునూ లేడాయను. నీవు నన్ను నాశనము చెయ్యగా చూసి నా శత్రువులు సంతసించుచున్నారు. నీవు పేర్కొనిన శిక్షా దినమును కొనిరమ్ము. నా వలె నా శత్రువులను కూడా బాధలకు గురి చేయుము. నీవు వారి దుష్కార్యములను గమనింపుము. నా పాపములకు నన్ను దండించినట్లే వారిని కూడా దండింపుము. నేను మిగులు నిట్టూర్పు విడుచుచున్నాను. నా గుండె దుర్బలమైపోయినది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. మూడుని కనిన తండ్రి
దుఃఖపూరితుడగును. మూర్ఖుని తండ్రికి సంతోషం ఎక్కడిది? సంతోష చిత్తత మందువలె ఆరోగ్యమును చేకూర్చును. విషాద స్వభావము ఆరోగ్యమును నాశము చేయును. దుర్మార్గుడు దొంగచాటుగా లంచము పట్టి న్యాయము చెరచును. వివేకశీలి తెలివితో పనికి పూనుకొనును. కాని బుద్ధిహీనుని కన్నులు బూది గంధములలో ఉండును. మూర్ఖుడైన పుత్రుడు తండ్రి కడుపున చిచ్చుపెట్టును. తల్లికి దుఃఖము తెచ్చిపెట్టును. నిరపరాధికి అపరాధము విధించుట న్యాయము కాదు. సత్పురుషుని శిక్షించుట ధర్మము కాదు. తెలిసిన వాడు అధికముగా మాటలాడడు. వివేకి కోపమును అణచుకొనును. మౌనముగా ఉన్నచో అవివేకియు విఘ్నుని వలె చూపట్టును. పెదవులు విప్పనిచో మూర్ఖుడును వివేకి వలె కనిపించును.